నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వీడియో చూస్తున్న దైవ ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, మరి ప్రస్తుతం మనం అందరం కూడా గుడారాల పండగ మరి దైవ సన్నిధిలో గడపటానికి అనేక మంది బయలుదేరి వస్తూ ఉన్నారు. మరి వారందరి క్షేమం కొరకు, ఆశీర్వాదం కొరకు కూడా మనం అందరం ప్రార్థన చేద్దాము. మరి మరొకసారి జ్ఞానవాక్కు కార్యక్రమానికి పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, నా మాటలను మనస్సును నుంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సును నుంచుకుని ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి నాయన, ఈ వాక్య భాగం ద్వారా నీ ప్రజల మిమ్మల్ని దర్శించండి, బలపరచండి, మహిమ పొందమని పరలోకపు దివ్యమైన వర్తమానం విడుదల చేయవలసిందిగా యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి సొలొమోను భక్తుడు ఏమని పిలుస్తూ ఉన్నాడు అంటే, ఇక్కడ నా కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు. మరి నా కుమారుడా అని పిలవటానికి కారణం ఏంటి అంటే, క్రీస్తునందు పురుషుడని కానీ స్త్రీ అని కానీ భేదము లేదు. కాబట్టి సొలొమోను మగ వ్యక్తే కాబట్టి నా కుమారుడు అని పిలుస్తూ ఉన్నాడు. అయితే గలతీ పత్రికలో క్రీస్తునందు స్త్రీ అని కానీ పురుషుడని కానీ భేదము లేదు అని వ్రాయబడి ఉంది. కాబట్టి నీవు నేను ఎవరమంటే ఆత్మలం. కాబట్టి ఈ ఆత్మకు ఒక శరీరాన్ని పంపించి, ఈ శరీరానికి లోపల ఆత్మదేవుడే ఉన్నాడు. ఆయన జీవాత్మ మనలో ఉంది. ఆయన పరమాత్మగా పైన ఉన్నాడు. కాబట్టి ఆయన జీవింపచేసే ఆత్మ కాబట్టి మనల్ని స్త్రీగానో పురుషుడిగానో ఈ భూమి మీద జీవింపజేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ నీతో అయినా నాతోనైనా మరి భక్తుడైన సొలొమోనుతో ఏమంటాడు, నా మాటలను మనస్సున నుంచుకొనుము. కాబట్టి నేను కూడా దేవుడు కొన్ని మాటలు చెప్తే మనస్సులో ఉంచుకోవటం, అన్ని విషయాలు జ్ఞాపకం ఉంచుకోవడం కష్టమని చెప్పేసానని పుస్తకంలో గబగబా రాసుకున్నా. ప్రభువా, ఇన్ని అంశాలు చెప్తా ఉన్నావు, మరి నేను ఏది మొదట చేయాలో అర్థం కావటం లేదని చెప్పేసానని అడుగుతూ, మరి జ్ఞానవాక్కు కార్యక్రమానికి ముందుగా ఆది యందు వాక్యం ఉండినని దేవుని వాక్యంలో ఉంది కదా, కాబట్టి వాక్యానికి ప్రాధాన్యత ఇద్దామని చెప్పేసని వస్తూ ఉన్నా. చూడండి పిల్లలారా, మరి అత్త అన్న మాటలు హృదయంలో పెట్టుకుంటూ ఉంటాం, భర్త అన్న మాటలు హృదయంలో పెట్టుకుంటాం. ఎవరైనా మనల్ని పరుషంగా మాట్లాడినప్పుడు ఆ మాటలు హృదయంలో పెట్టుకుంటాం, కానీ ఉంచుకోవలసిన మాటల్ని మన హృదయంలో ఉంచుకోం. ఒక్క మాట అయినా నీ హృదయంలో ఉంచుకుంటే నువ్వేమవుతావంట, నా మాటలను మనస్సున ఉంచుకొనుము అంటున్నాడు. నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. చూడండి, దాచిపెట్టుకోవడానికి వెండి బంగారాలని దాచిపెట్టుకుంటాం, విలువైన వస్త్రాలని దాచిపెట్టుకుంటాము. మరి దేవుడు మనల్ని ఏం దాచిపెట్టుకోమంటున్నాడు అంటే, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము అంటున్నాడు. కాబట్టి ఆయన ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి అంటే, మనము సహజంగా నిర్గమాకాండంలో 10 ఆజ్ఞలు అని చెప్తాం, కానీ బైబిల్ మొత్తంలో 613 ఆజ్ఞలు వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి ఆ ఆజ్ఞలన్నీ పాటించాలంటే జీవితకాలం ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో లెక్క పెట్టుకొని వాటన్నిటిని పాటించడం సరిపోదు. అందుకని మనము అవన్నీ పాటించలేకపోతున్నామని పరిశుద్ధాత్మ తండ్రి మనకి బైబిల్ గ్రంథంలో మార్క్స్ వార్తలో 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకటి, ఆయన్ని ప్రేమించడం. సింపుల్గా చెప్పాలంటే, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన ప్రభువు, అద్వితీయుడైన ప్రభువు, ఆయన నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అని. కాబట్టి ప్రియులారా, మరి పొరుగువారిని ప్రేమించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇది కూడా నాకు అనుభవ జ్ఞానంలో నేర్పాడు. మరి మనకు అన్ని అనుకూలంగా ఉన్న వ్యక్తులైతే ఏం పర్వాలేదు, కానీ ప్రతి ఒక్కటి మన దగ్గర ఆశిస్తూ మరి మన దగ్గర తీసుకుంటూ ఉన్న వ్యక్తులు మాటి మాటికి మన ఇంటికి వస్తూ ఉంటే చాలిన పరిస్థితుల్లో, ఉండి లేని పరిస్థితుల్లో, ఇవ్వము అని అబద్ధం ఆడలేని పరిస్థితి, ఒక్కోసారి ఆడి కూడా అయ్యో ఇట్లాగా ఎందుకన్నానా అని విచారించే పరిస్థితులు ఎన్నో వస్తూ ఉంటాయి. కాబట్టి మరి అలాంటప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి చెప్తా ఉన్నాడు నాకు, అయ్యా మరి ఇలా జరుగుతుంది కదా అంటే, ఉన్నది కానీ ఇది నాకే సరిపోతుంది, నేను నీకు ఇవ్వలేకపోతున్నానని చెప్పు అని చెప్పారు. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి సమాధానం ఎంతో మృదువైనది, ఎంతో తెలివితో కూడింది, వివేకంతో కూడుకుంది. కాబట్టి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము, నా ఆజ్ఞలను నీవు మనస్సును నుంచుకొని ఎడల. ఆయన ఆజ్ఞలను అంటే ఆ 2 ఆజ్ఞలు అయినా అవైనా కానీ నువ్వు మనసులో ఉంచుకుంటే, రోజు నువ్వు చదువుకున్న అధ్యాయంలో నుంచి ఒక్క మాట అయినా నీ మనసులో ఉంచుకుంటే అది పాటించదగినది, నువ్వు పాటించగలిగినయే బైబిల్ గ్రంథంలో రాశాడు. పాటించలేనిది ఏది కూడా వ్రాయలేదు. కాబట్టి ఆజ్ఞలను నీవు మనస్సును ఉంచుకున్న ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల
నీవు బ్రతుకుదువు. ఈ కనుపాపకి ఎంత ప్రొటెక్షన్ ఇచ్చారండి, చక్కటి కనురెప్పలను ఇచ్చాడు. ఇంకా ఈ రోజుల్లో అయితే మరి కంట్లో దుమ్ము పడకుండా మరి కంటికి చక్కటి చల్లదనం రావటానికి కూలింగ్ గ్లాసెస్ అని, మరి డస్ట్ పడకుండా మరి స్పెట్స్ ఇవన్నీ కూడా వచ్చేసేసినాయి. కాబట్టి ఏ విధం చేతనైనా కానీ దేహానికి దీపం కన్ను కాబట్టి కంటిని కాపాడుకోవాలి. మరి అదేవిధంగా దేవుని ఉపదేశాన్ని కూడా నీవు కాపాడుకోవాలి. కాపాడుకుంటే నీవు బ్రతుకుదువు అంటున్నాడు. మరి చనిపోతావు అని సాతానుగాడు నాకు చాలాసార్లు మరి నా చెవిలో ఎన్నోసార్లు వాడు నువ్వు చనిపోతావు, నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోతావు, ఈ రాత్రే చివరి రాత్రి అని ఎన్నో రాత్రులు అలా చెప్పాడు. కానీ వాడు అబద్ధికుడు కాబట్టి వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. దేవుడైతే ఉపదేశాన్ని కాపాడితే అంటే చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాటను విని దాని ప్రకారం జరిగిస్తే నువ్వు బ్రతుకుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను బ్రతకటానికే దేవుడు పుట్టించాడు, దీర్ఘాయుష్మంతుడిగా ఉండటానికి పుట్టించాడు, కానీ అర్ధాయుష్తో వెళ్ళిపోవటానికి నేను పుట్టించలే దేవుడు. కాబట్టి దేని విషయంలో కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నా ఆయుష్కాలం అయిపోతుంది అని అనుకోవడానికి అంతకన్నా లేదు. కాబట్టి నువ్వు ప్రభువులో దీర్ఘాయుష్మంతుడివి. ఆయన మాట వింటూ ఆయన మాట ప్రకారం చేసే నీ జీవితానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. నువ్వు చేయవలసిందల్లా ఒక్క మాట హృదయంలో పెట్టుకొని ఆ ఒక్క మాట గైకొంటే చాలు. దేవుడి మాటలు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగం ద్వారా నిబిడలమైన మనం బలపరిచి స్థిరపరిచినందుకు స్తోత్రాలు. నా తండ్రి, మా హృదయంలో నీ వాక్యం ఉంచుకోవడానికి, మీ ఉపదేశాన్ని మేము కాపాడుకోవడానికి మాకు తోడుగా ఉండండి అయ్యా. మానవ మాతృలో నాయన మీరు చెప్పిన మాటని వెంటనే పాటించలేకపోయినా ఒకవేళ మేము నాయన అయ్యా కొంచెం నిదానంగా పాటించినను మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా ఇదిగో నా మార్గంలో మీరు తోడైండండి. మరి ప్రభా ఇదిగో బిడ్డలు నా తండ్రి యూట్యూబ్ చూస్తున్న వారి మార్గంలో మీరు తోడైండండి. మరి గుడారాల పండుగలు మీరు ఆశీర్వాదకరంగా మహిమకరంగా మీరు జరిగించండి. అన్ని విషయాల్లో మీరు తోడైండి వర్ధిల్ల చేసి ఘనత మహిమ ప్రభావాలు పొందమని అక్కడ చెప్తున్న ఉపదేశాలు నీ ప్రజల హృదయాల్లో ఫలించడానికి మీరే కార్యం జరిగించండి. మీ జ్ఞానవాక కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మహోన్నతిని విద్యా కార్యక్రమాన్ని యూట్యూబ్ ఛానల్ని మా తండ్రి మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మీరు దీవించండి, ఆశీర్వదించండి, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి దీంట్లో నేను ఒక మాట చెప్పాను, క్రీస్తునందు స్త్రీ అని కానీ పురుషుడని కానీ భేదము లేదు. ఈ వాక్యము మరి బైబిల్ గ్రంథంలో పత్రికల్లోనే ఉంది. మరి ఆ గలతీ పత్రికలో ఉంది. ఎవరు ముందు ఆన్సర్ పంపిస్తే వాళ్ళకి బహుమానం ఏమి ఉండదు, కానీ సంతోషం అంతే. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి సంతోషం కలుగును. ఓన్లీ కేవలం కంఠత వాక్యాల పోటీకి మాత్రమే బహుమానాలు ఇవ్వబడతాయి. మరి కాబట్టి ఇక నుంచి ఇది యూట్యూబ్ ఛానల్లో క్వశ్చన్ మీకు ఇవ్వబడుతూ ఉంది. కాబట్టి ఈ వాక్యం ఎక్కడ ఉందో త్వరగా కామెంట్లో పెట్టిన వాళ్ళకి ప్రభునామములో దీవెనలు. కాబట్టి దీవెనకు మించింది ఇంకోటి లేదు. మరి ఎవరైతే ఎక్కువగా ఆన్సర్స్ పెడతా ఉంటారో వారికి సంవత్సరం చివరిలోనే బహుమతి ఇవ్వబడుతుంది. మే గాడ్ బ్లెస్ యూ.